చాలా మంది ఏంటంటే 7300 ప్రాసెసర్ అంటే 7200 ప్రాసెసర్ కన్నా ఎక్కువ అనుకుంటారు, కానీ కాదు. బ్రాండ్స్ మనల్ని పిచ్చోలు చేయడానికి ఇది ఒక మెయిన్ స్ట్రాటజీ. అలాగే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ SRT Tech in Telugu. ఈ రోజు మనం వీడియోలో చూసుకున్నట్టయితే CMF నుంచి, అదే నథింగ్ సబ్ బ్రాండ్ ఏదైతే ఉందో CMF నుంచి CMF Phone 1 అయితే మనకి రేపు మధ్యాహ్నం అయితే రిలీజ్ అయితే చేస్తున్నారనమాట. మరి ముందే ఎందుకు చేస్తున్నానంటే కనుక దీని యొక్క ప్రైసింగ్ డీటెయిల్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అన్ని లీక్స్ ద్వారా వచ్చేసినాయి మనకి ఆల్రెడీ ముందే. కాబట్టి మీకు కొద్దిగా ప్రీ ఆర్డర్లో మరి ఈ మొబైల్ మీరు పెట్టే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళు తీసుకోవచ్చా లేదా అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రాండ్ గురించి మనం మాట్లాడదాం. ఇది వచ్చినప్పటికి నథింగ్ సబ్ బ్రాండ్ అనమాట. CMF అనేది ఇదే మనకి వచ్చే ఫస్ట్ మొబైల్. ఆల్రెడీ ఈ బ్రాండ్ లో మనం చార్జర్స్ అండ్ ఈ ఇయర్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే మనం ఆల్రెడీ చూసాం, నెక్ బ్యాండ్, ఎయిర్ పాడ్స్, ఇయర్ ఫోన్స్. మరి ఫోన్ అయితే ఫస్ట్ ఫోన్ అనమాట నథింగ్ సబ్ బ్రాండ్ నుంచి. మరి దీని యొక్క ప్రైస్ ఎలా ఉంది, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి, తీసుకోవచ్చా లేదా అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్రైసింగ్ విషయం అయితే చూద్దాం. దీని ప్రైస్ మనం చూసుకున్నట్టయితే బేస్ వేరియంట్ 6GB RAM 128GB స్టోరేజ్ మనకి 17,999 రూపాయలు అయితే పెట్టారు. బ్యాంక్ కార్డ్స్ అన్నితో కనుక మీరు కలుపుకుంటే 15,000కి అయితే తెస్తామన్నారు. మరి 3,000 తగ్గిస్తున్నారు కదా, అది 2,000 బ్యాంక్ కార్డ్ కన్ఫర్మ్ గా పెడతారు నాకు తెలిసి. 1,000 అనేది ఎక్స్ట్రా కూపన్ ఇస్తారా లేదంటే మరి ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ ఆఫర్ ఏమైనా పెడతారేమో చూడాలన్నమాట. ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ ఆఫర్ పెడితే మాత్రం వేస్ట్, ముందే చెప్తున్నా. కూపన్ లాంటిది ఏమైనా ఇచ్చినా కానీ కొద్దిగా బాగుంటుంది. అండ్ సెకండ్ వేరియంట్ మనం చూసుకున్నట్టయితే 8GB RAM సేమ్ 128GB స్టోరేజ్ అయితే తీసుకొని వచ్చారు. 256GB తీసుకొచ్చుంటే ఇంకొద్దిగా బాగుండదు అని అయితే నా అభిప్రాయం. మరి వీళ్ళు ఏమనుకున్నారో కానీ బడ్జెట్ కదా, అది కూడా లేపడదుబ్బంటారు. మరి ఇది ఎంత ప్రైస్ వస్తుంది అంటే కనుక 20,000 ప్రైస్ అయితే ఉంటది. రెండింటికి 2,000 అయితే డిఫరెన్స్ ఉంటది అనమాట. అది 18,000, ఇది 20,000. దీని కూడా ఒక 3,000 సేమ్ ఆఫర్స్ తో మనకి ఒక 17,000కి అయితే తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది ప్రైసింగ్ విషయం వచ్చినప్పటికి ఈ ప్రైస్ కి ఈ మొబైల్ తీసుకొచ్చా అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్పెసిఫికేషన్స్ చూడాలి. ఇంకా స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ మనం డిస్ప్లే చూసుకున్నట్టయితే 6.7 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ అయితే దొరుకుతుంది. అండ్ ఇలా మీకు HDR10+ సపోర్ట్ అయితే ఉంది. అండ్ 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో పాటు మనకి ఈ మొబైల్ అయితే దొరకడం జరుగుతుంది అనమాట. 2000 నిట్స్ అంటున్నారు కాబట్టి 1600 నిట్స్ మనకైతే బ్రైట్నెస్ మామూలుగా సన్లైట్ లా విజిబిలిటీ అయితే దొరుకుతుంది అనమాట. పీక్ బ్రైట్నెస్ అంటే మనకి ఏదో ఒకసారి టచ్ అవుద్ది అంతే, అంతకుమించి ప్రతిసారి పీక్ బ్రైట్నెస్ ఉంటుంది అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. మాక్సిమం 1600 నిట్స్ నథింగ్ టు ఇలాగా ఇదైతే తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది మీకు సరిపోతుంది. అండ్ డిస్ప్లే వచ్చినప్పటికి బెజల్స్ కూడా మీకు థిక్ బెజల్స్ అయితే ఉన్నాయి అనమాట. కాబట్టి సిమెట్రిక్ అంటే ఒక స్క్వేర్ ఇటు ఈక్వల్ బెజల్స్ అయితే దొరుకుతుంది పైన కింద గట్ట. చూడడానికి లుక్ బాగుంది, బట్ చాలా మంది థిన్ బెజల్స్ కూడా లవర్స్ ఎక్కువ మంది ఉంటారు కదా, మరి వాళ్ళు కొద్దిగా చూసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ మనం కెమెరా విషయంగా వెళ్ళిపోదాం. కెమెరా విషయంలో మనం చూసుకున్నట్టయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్, ఇది అల్ట్రా వైడ్ కాదు, ఇది మ్యాక్రో కెమెరా అయితే తీసుకుని వస్తున్నారు. అండ్ ఫ్రంట్ మీరు చూసుకున్నట్టయితే 16 మెగాపిక్సెల్ కెమెరా. బ్యాక్ సైడ్ మనం మెయిన్ కెమెరా చూసుకున్నట్టయితే 50 మెగాపిక్సెల్. ఏ సెన్సారో చెప్పలేదు అనమాట. సోనీ సెన్సార్ అని మాత్రం కన్ఫర్మ్ చేశారు. బట్ సోనీలో మనకి ఏ సెన్సార్ LVT600 ఉంది, సేమ్ అదే బడ్జెట్ లో. సోనీ IMX882 సెన్సార్ అయితే ఉంది, 892 అయితే దొరకదు. మరి ఈ రెండిట్లో ఏదో ఒక సెన్సార్ తీసుకొస్తే కనుక పర్లేదు. ఆర్ఎల్స్ LVT700 సెన్సార్ తీసుకొచ్చినా కానీ బాగుంటది. బట్ వీళ్ళు అది అంతా కాదు, మేము కొత్తగా వేరే సెన్సార్లు తీసుకొస్తాం అంటే కనుక ముందే చెప్తున్నా హోల్డ్ చేయండి. ఎందుకంటే ఈ బడ్జెట్ లో మనకి సేమ్ ప్రైస్ సెగ్మెంట్ లో చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి. ఆ మొబైల్స్ మనకి సోనీ IMX882 సెన్సార్ అయితే ఇస్తున్నాయి. ఇంకో 2,000 పెట్టుకుంటే లో లైట్ లో బెస్ట్ LVT600 అండ్ 700 సెన్సార్స్ కూడా దొరుకుతున్నాయి అనమాట. కాబట్టి ఈ 3 సెన్సార్లు వస్తే కనుక మీరైతే దీన్ని కన్సిడర్ చేయొచ్చు, లేదంటే కనుక స్కిప్ చేయడం సుఖం. అండ్ మెయిన్ కెమెరా యూస్ చేసి మీరైతే 4K 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదైతే చూసుకోండి. మాక్సిమం ఇదే ప్రైస్ సెగ్మెంట్ లో చాలా మంది అయితే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే చేస్తున్నారు. అది కూడా 13,000 12,000 ప్రైస్ సెగ్మెంట్ లో మనం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ చూస్తున్నాం. వీళ్ళైతే స్కిప్ చేశారు, అది తెచ్చుంటే బాగుండేది. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్టయితే 16 మెగాపిక్సెల్ కెమెరా, నాకు తెలిసి 1080p రికార్డింగ్ అయితే చేస్తారు, 4K అయితే తీసుకురారు. ఈ 16 మెగాపిక్సెల్ కూడా మనకి సెన్సార్ అనేది క్లారిటీగా లేదు. ఒక బెస్ట్ సెన్సార్ ఇస్తే కనుక తీసుకోండి, లేదంటే కనుక 16 మెగాపిక్సెల్ అన్ని మొబైల్స్ ఇంకా ప్రైస్ సెగ్మెంట్లు అయ్యే కాబట్టి మనం ఇంకా అది అడ్జస్ట్ అవ్వాలి తప్పదు. అండ్ దీని యొక్క కలర్స్ చూసుకున్నట్టయితే బ్లాక్, బ్లూ, గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్స్ అయితే దొరుకుతాయి అనమాట. ఈ ఏంటంటే మనం బ్యాక్ సైడ్ కేసెస్ తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు, అదే రిమూవ్ చేసుకొని మనకి కావాల్సిన కలర్స్ అయితే మార్చుకోవచ్చు. అన్ని కలర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తే బాగుంటది, బట్ వీళ్ళు అలా చేయరు కదా, సపరేట్ గా అమ్ముతారు దాన్ని కూడా నాకు తెలిసి. అండ్ దీనిలోనే మీకు పర్స్ హ్యాండిల్ చేయడానికి ఇవన్నీ చెప్పేసి మొత్తం వెనకాల తీయడానికి, డెప్పలు తీయడానికి చాలా అయితే పెట్టారనమాట, స్క్రూలు గట్ట. అవన్నీ మీరు చూడండి, ఇప్పుడు వీడియో ల్యాగ్ అయిపోద్ది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే బ్యాటరీ విషయం అనమాట. బ్యాటరీలో మీరు చూసుకున్నట్టయితే 5000 mAh బ్యాటరీ, 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే దొరుకుతుంది. ఈ 5000 mAh ఓకే, బట్ 33 కాకుండా 44 or 65 ఇచ్చుంటే కనుక
బాగుండదని అయితే అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మనం ప్రాసెసర్ చూసుకున్నట్టయితే మెయిన్ హార్ట్ ఆఫ్ ది మొబైల్ ప్రాసెసర్ మనం చూసుకున్నట్టయితే Dimensity 7300 ప్రాసెసర్. ఇక్కడ మెయిన్ థింగ్ ఉంది, చాలా మంది ఏంటంటే 7300 ప్రాసెసర్ అంటే 7200 ప్రాసెసర్ కన్నా ఎక్కువ అనుకుంటారు, కానీ కాదు. బ్రాండ్స్ మనల్ని పిచ్చోలు చేయడానికి ఇది ఒక మెయిన్ స్ట్రాటజీ. ఏంటంటే 7200 అండ్ 200 Pro అంటే తీసుకుంటారు. ఈ నెంబర్ సిరీస్తో మనకి గ్యాంబ్లింగ్ అయితే చేస్తున్నారు. మరి దీన్ని బట్టి మీరు అయితే చూసుకోవాలి. 7300 మరి కాదన్నారు కదా, మరి అది ఎంతతో ఈక్వల్ అంటే కనుక దీని యొక్క మెయిన్ ఆండ్రాయిడ్ స్కోర్ చూసుకున్నట్టయితే 6,73,000 వాళ్ళ అఫీషియల్ గా వదిలేరు. 6,73,000 అయితే వస్తుంది. మీరు చేసుకున్నట్టయితే 6,50,000 6,60,000 అలాగైతే వస్తుంది అనమాట. అదే 7,200 చూసుకున్నట్టయితే 7,25,000 దాకా కూడా రీచ్ అయిన మొబైల్స్ అయితే ఉన్నాయి మనకి అదే ప్రైస్ సెగ్మెంట్ లో. కాబట్టి ప్రాసెసర్ పరంగా చూసుకున్నట్టయితే మీరు 7050 కన్నా బెటర్ ప్రాసెసర్, ఎందుకంటే 7050 మీకు 6 nanometer టెక్నాలజీతో బిల్డ్ అవుద్ది. ఇది వచ్చినప్పటికి 4 nanometer టెక్నాలజీ బిల్డ్ అవుతుంది. దాన్ని కొద్దిగా అప్గ్రేడ్ చేసి తీసుకొని వచ్చారు అంతే. అది ఒక 2.5 GHz అయితే ఇది ఒక 2.8 GHz ఆ టైప్ లో వీళ్ళు కొంచెం అప్గ్రేడ్ చేసి తీసుకొచ్చిన ప్రాసెసరే ఇది 7300 అనేది. అంతేగాని 7200 కన్నా 7300 అనేది ఎక్కువ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే మీరు కన్ఫర్మ్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట. అండ్ ర్యామ్ టెక్నాలజీ అండ్ స్టోరేజ్ టైప్ చూసుకున్నట్టయితే ఇది వచ్చినప్పటికి LPDDR4X ర్యామ్ టెక్నాలజీ అయితే వస్తుంది. అండ్ UFS 2.2 కానీ 3.1 కానీ తీసుకొస్తారు. మనకి నథింగ్ 2Aలోనే UFS 2.2 తీసుకొచ్చారు. అదొక మెయిన్ బ్యాక్ డ్రాప్ అవ్వ మొబైల్ కి. దీనిలో కూడా అదే తప్పు చేస్తే కనుక ఇది ఒక మేజర్ ఇష్యూ అవుద్ది. UFS 3.1 స్టోరేజ్ అయితే మినిమం ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోండి. 3.1 రాకపోతే కనుక ఎవరైతే రీడ్ అండ్ రైట్ స్పీచ్ చూసుకుంటారో వాళ్ళు స్కిప్ చేసేయడం సుఖం, ముందే చెప్తున్నా. అండ్ దీనిలో మీరు చూసుకున్నట్టయితే నెక్స్ట్ అదే డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ చూసుకున్నట్టయితే IP52 వాటర్ రెసిస్టెంట్ అంట. IP52 అనేది వరస్ట్ నన్ను అడిగితే. 54 ఇచ్చినా కానీ కొద్దిగా స్ప్రింకిల్స్ దగ్గర ఉంటుంది. 52 అంటే మీరు ఇంకా జాగ్రత్తగా ఫోన్లో ఏదైనా తుప్పరపడినా కానీ వర్షం మీరు ఇంకా ఫోన్లో జోబులో నుంచి తీసుకొని అక్కల్లా, ఇంకా అది అలా ఉంచేయడమే నేను చెప్తున్నాను కదా. కాబట్టి అదొకటి మెయిన్ ఇష్యూ. అండ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ కూడా వీళ్ళు Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ 2+3 years అంటున్నారు. 2+3 years అయితే వేస్ట్, ముందే చెప్తున్నా. ఒక 3+4 years అయితే తీసుకోవచ్చు. బట్ ఆ ప్రైస్ సెగ్మెంట్ లో మనకి ఇంకా 25,000 OnePlus Nord C4 2+3 years అయితే ఇస్తుంది. కాబట్టి దాంతో పోల్చుకుంటే పర్లేదు అనిపించింది. కాబట్టి దీని ఒకటి ఎక్స్క్యూజ్ చేయొచ్చు, బట్ లాంగ్ టర్మ్ యూజర్స్ మాత్రం స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే అదే ప్రైస్ సెగ్మెంట్ లో మీకు 3+4 years అప్డేట్స్ ఇచ్చేవి చాలా మొబైల్స్ ఉన్నాయి, అవి చూస్ చేసుకోవడం సుఖం. అండ్ దీనికి అపోనెంట్ గా ఉన్న మొబైల్ వచ్చినప్పటికి IQ Z9 అనమాట. ఈ IQ Z9 తీసుకొచ్చా అంటే కనుక ఫర్ షూర్ గా చెప్తున్నా IQ Z9 అయితే కళ్ళు మూసుకొని తీసుకోండి. ఎందుకంటే బెటర్ ప్రాసెసర్ ఉంటది, బెటర్ కెమెరా ఉంటది, అండ్ బెటర్ డివైస్, అది కూడా LPDDR4X చాలా బాగుంటది అనమాట. ఆ మొబైల్ ఆ ప్రైస్ సెగ్మెంట్ లో లేదు. నాకు నథింగ్ OS ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది, నాకు ఒక బెటర్ క్లీన్ OS కావాలనుకుంటే కనుక మీరు CMF Phone 1 అయితే చూస్ చేసుకోవచ్చు. ఆ ప్రైస్ సెగ్మెంట్ లో Poco X6 తర్వాత వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అనేది చెప్పుకోవచ్చు. బట్ డిస్ప్లే మాత్రం దానంత తోపు అయితే ఉండదు, ముందే చెప్తున్నా. Poco X6 నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నా. డిస్ప్లే మాత్రం దీనంత తోపు అయితే ఉండదు, అది కొద్దిగా తక్కువే ఉంటది. మిగతా వాటిలో ప్రాసెసర్ అండ్ కెమెరా విషయంలో చూసుకున్నట్టయితే CMF మీరైతే చూస్ అయితే చేసుకోవచ్చు. అది Poco X6 కన్నా ఎక్కువ, IQ Z9 కన్నా తక్కువ మిడిల్ లో మీకు ఈ మొబైల్ అయితే దొరుకుద్ది అనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పటికి. అండ్ IQ Z9 అండ్ CMF Phone 1 యొక్క కంపారిజన్ వీడియో కూడా మనకి రేపొద్దున అయితే అప్లోడ్ అయితే చేస్తాను అనమాట. దాన్ని బట్టి మీరు ఏ మొబైల్ చూస్ చేసుకోవాలో కూడా మీకు క్లియర్ కట్ గా అయితే ఆ వీడియోలో అయితే తెలుస్తుంది. అండ్ ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాబాయ్, జై హింద్.